వెల్కమ్ టు మెగానెన్ టీవీ. మిడిల్ ఈస్ట్లో రగులుతున్న యుద్ధ సెగలు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాకిస్తాన్ తీవ్రమైన ఇంధన సంక్షోభంలో కూరుకుపోతుంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం ఏకంగా దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్డౌన్ విధించడానికి సిద్ధమైంది. ఏప్రిల్ 4 నుంచి ఈ లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే పాక్ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ స్మార్ట్ లాక్డౌన్ అంటే ఏమిటి, ఎలాంటి కఠిన నిబంధనలు విధించబోతుంది? తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మరో భారీ గట్టి షాక్ ఇచ్చాయి. చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే పాక్ కు సెంచరీ దాటేస్తున్న అంతర్జాతీయ ముడి చమురుల ధరలు ప్రాణ సంకటంగా మారాయి. దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో ఇంధన వినియోగాన్ని అమాంతం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన ముసాయిదాను సిద్ధం చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా శని ఆదివారాల్లో స్మార్ట్ లాక్డౌన్ విధించాలని భావించింది. దీని ప్రకారం ఆ 2 రోజులు మార్కెట్లు, షాపింగ్ మాల్స్ పూర్తిగా మూసివేయడం, రవాణాపై ఆంక్షలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో 50% మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడం వంటి కఠిన నిబంధనలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా వీకెండ్ లాక్డౌన్ న్యూస్ వ్యాపించడంతో పాక్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ల అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్రం ప్రతిపాదించిన లాక్డౌన్ ప్లాన్ను ప్రావిన్షియల్ ప్రభుత్వాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. లాక్డౌన్ విధిస్తే సామాన్యుల జీవితాలు రోడ్డున పడతాయని, అప్పటికే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ మరింత పాతాళానికి పడిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు కుండ బద్దలు కొట్టాయి. రాష్ట్రాల నుంచి ఏమాత్రం మద్దతు లభించకపోవడంతో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రతిపాదనను అధికారికంగా ఉపసంహరించుకుంది. ప్రస్తుతానికి దేశంలో ఎలాంటి లాక్డౌన్ ఉండబోదని, ఇంధన నిల్వలు సరిపడ ఉన్నాయని పాక్ అధికారులు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. లాక్డౌన్ గండం తప్పినప్పటికీ ఇంధన పొదుపు కోసం భారీ స్థాయిలో పొదుపు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 9:30 వరకు మూసేయాలి. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కేవలం 200 మందికి మాత్రమే అనుమతి. ఒకే వంటకం పాలసీని ఫాలో అవ్వాలని మంత్రులు, అధికారుల అధికారిక వాహనాల వినియోగంపై కఠిన ఆంక్షలు పెట్టింది. అధికారిక విందులు, అనవసర ప్రభుత్వ ఖర్చులపై కోతలు విధించి లాక్డౌన్ల కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి సామాన్యులకు ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలపైనే తాము దృష్టి సారించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంధన భారాన్ని తగ్గించుకునేందుకు ఏకంగా దేశాన్ని లాక్డౌన్ చేద్దామనుకున్న పాక్ కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వాలు బ్రేక్ వేశాయి. ఒకవేళ లాక్డౌన్ పెట్టి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి లాక్డౌన్ ముప్పు తప్పినప్పటికీ భగ్గుమంటున్న పెట్రోలు, గ్యాస్ ధరలు పాక్ సామాన్యుడికి రానున్న రోజుల్లో ఏ స్థాయిలో చుక్కలు చూపిస్తాయో చూడాలి.